ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలుకు ఏనుగు, కోతి, జిరాఫీలు స్నేహితులు. ఈ మూడింటితో స్నేహంగా ఉండే కుందేలు తన పక్కనే ఉండే జింకతో మాత్రం ఎప్పుడూ గొడవ పడేది. ఒకరోజు కుందేలు ఒక తోడేలు కంటపడుతుంది. తోడేలు తనను చంపడానికి వెంటపడగానే కుందేలు దొరకకుండా పారిపోయి పొదల్లో దాక్కుంటుంది. వాసన పసిగట్టి తోడేలు తనను పట్టుకొని ఎక్కడ చంపుతుందోనని విపరీతంగా భయపడుతూ ఉంటుంది కుందేలు. ఇంతలో కుందేలుకు తన మిత్రుడైన ఏనుగు కనిపిస్తుంది. మిత్రమా, చంపడానికి తోడేలు నన్ను తరుముతోంది. నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళవా అని అంటుంది కుందేలు. నీకు సహాయం చెయ్యాలనే ఉంది నాకు, కానీ నేను ముఖ్యమైన ఏనుగుల సమావేశానికి వెళ్తున్నాను, తరువాత కలుస్తాను అని ఏనుగు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే కుందేలుకు చెట్టు మీద కోతి కనిపిస్తుంది. మిత్రమా, నన్ను చంపడానికి తోడేలు వస్తుంది, నాకు సహాయం చేయవా అని అంటుంది కుందేలు. తోడేలా? తోడేళ్ళంటే నాకు చాలా భయం, నేను వెంటనే ఇక్కడ నుండి పారిపోవాలి అని కోతి కుందేలుని వదిలేసి పారిపోతుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న కుందేలుకి తన మిత్రుడైన జిరాఫీ కనిపిస్తుంది. కుందేలు జిరాఫీ వద్దకు వెళ్ళి, నన్ను చంపడానికి తోడేలు నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని ఏదైనా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళవా అని అంటుంది కుందేలు. నిన్ను నా వీపు మీద ఎక్కించుకునేదాన్నే, కానీ ఇంత ఎత్తుగా ఉన్న నా వీపు మీద నుండి నువ్వు కింద పడిపోతే ప్రమాదం, అందుకే ఎక్కించుకోవట్లేదు అని జిరాఫీ కుందేలును వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్న కుందేలును జింక చూస్తుంది. జింక కుందేలు వద్దకు వచ్చి, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కుందేలు, నన్ను చంపడానికి ఒక తోడేలు నన్ను వెతుక్కుంటూ ఇటువైపే వస్తోంది, ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నాను అని అంటుంది కుందేలు. ఆ తోడేలు కంటపడకముందే త్వరగా నా వీపు మీదకు ఎక్కు, మనం వేగంగా సురక్షితమైన చోటికి వెళ్ళిపోదాం అని జింక కుందేలును తన వీపు మీద కూర్చోబెట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్తుంది. తనవారు అనుకున్నవారు తనను ఆపదలో వదిలేసి వెళ్ళిపోగా శత్రువు అనుకున్న జింక మాత్రం తనను కాపాడినందుకు జింకకు ధన్యవాదాలు తెలుపుతుంది కుందేలు. ఆ రోజు నుండి జింక కుందేలు మంచి మిత్రులవుతారు. మన కష్టకాలంలో అండగా నిలిచిన వారే మనకు నిజమైన స్నేహితులు.